హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి మార్నింగే వాషింగ్ మిషన్ దగ్గర కనిపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను లేవగానే ఫస్ట్ వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేస్తానండి. నేనైతే ఒక 3, 4 రోజులకైతే ఒకసారి వేస్తాను. ఎందుకంటే ఇది ఫస్ట్ వేసేసామంటే తర్వాత మన పనులన్నీ అయ్యేలోగా ఈ బట్టలైతే అయిపోతాయి. మనము చక్కగా ఎండబెట్టేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసాను. ఇంకా నా స్నానం అయిపోయిందండి. స్నానం అయ్యాక ఇప్పుడైతే నా పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఏదో సింపుల్గా నా పూజ అయితే నేను చేసేసుకున్నాను. ఇప్పుడు పూజ అయ్యాక ఇంకా టిఫిన్ చేయాలి కదా. ఇప్పుడైతే నేను వరినొక ఉప్మా చేస్తానండి. ఇదైతే ఇంట్లోనే వరినొక చేసుకుంటాము. మాకు రేషన్ బియ్యం దొరుకుతాయి కదా, ఆ బియ్యం అయితే మేము ఇంట్లోనే ఈ నూకను చేసుకుంటామండి. కొద్దిగా నూనె వేసుకొని నూకను వేయించుకుంటే బాగుంటుంది. ఇంకా శనగపప్పు, మినపప్పు, టమాటా అన్నీ వేసుకొని చేసుకుంటామండి. ఉప్పిండి వేరే, అది పెసరపప్పు, అదంతా ప్రాసెస్ వేరే అనమాట. ఇదైతే మేము ఉప్మా అంటామన్నమాట. చాలా బాగుంటుందండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఆ చిన్న గ్లాస్తో చేసుకుంటే మా ఇద్దరికి సరిపోతుందండి. ఇది చేసి వేడివేడిగా తినేస్తేనే బాగుంటుంది. ఇప్పుడైతే టిఫిన్ అయితే మాది కంప్లీట్ అయింది. ఇప్పుడు మా వారైతే చేపలు పట్టుకొని వచ్చారు. ఈరోజు మంగళవారం అండి. మేమైతే మంగళవారం నాన్ వెజ్ తింటాము. మళ్ళీ మార్నింగ్ బుధవారం అయితే అమావాస్య పడిపోతుంది. అందుకే ఈరోజైతే నాన్ వెజ్ తెచ్చారు. చేపలు అయితే మేము కొద్దిగా తెచ్చుకుంటాము, ఎందుకంటే నైట్ మళ్ళీ తినమండి. ఒకవేళ ఉన్నా నేనే కొద్దిగా రైస్ అయితే తినేస్తాను, మిగిలితేనే తినేస్తాను, మరి లేకపోతే లేదు. మా వారు మాత్రం రైస్ అస్సలు తినరు. ఇప్పుడైతే చేపలైతే ఇంకా క్లీన్ చేసుకోవాలండి. ఈలాగా కొద్దిగా టైం ఉందని నేను ఈ దువ్వెళ్ళన్నీ క్లీన్ చేస్తానని తెచ్చానండి. కొద్దిగా మైలుగా ఉన్నా కూడా మా వారికి నచ్చదండి, క్లీన్ చేసేయమంటారు. అందుకే కొద్దిగా టైం ఉంది కదా అనేసి నేనైతే ఈ దువ్వెళ్ళన్నీ క్లీన్ చేశానండి. క్లీన్ చేశాక చక్కగా తలతల మెరిసిపోయాయండి, చాలా బాగున్నాయి. ఇలా నీట్గా ఉండాలన్నమాట, కొద్దిగా కూడా కుళ్ళు అనేది కనిపించకూడదు మా వారికైతే. ఈలోగా నాకు వాషింగ్ మిషన్లో కూడా బట్టలు కూడా అయిపోయాయండి. ఇప్పుడైతే ఈ బట్టలు నేను మీదకి తీసుకెళ్ళి ఆరబెట్టుకోవాలి. బాగా ఎండగా ఉందనుకోండి, నేను బాల్కనీలోని బట్టలన్నీ ఆరబెట్టేసుకుంటానండి. చక్కగా ఆరిపోతాయి, సగం డ్రై అయిపోతుంది కాబట్టి బాల్కనీలోని ఒకటి మీద ఒకటి వేసేసినా కూడా ఎండకి ఆరిపోతాయి. ఈరోజైతే ఇప్పుడు కొద్దిగా మబ్బుగా ఇలా ఉంటుంది కాబట్టి నేనైతే మేడ మీదకి వెళ్ళాల్సి అయితే వచ్చిందండి. పైన అయితే చక్కగా మనము ఫ్రీగా ఒక్కొక్కటి చక్కగా దులుపుకుంటూ ఆరబెట్టుకుంటాం కాబట్టి మనకి ఒక గంటలోనే బట్టలన్నీ ఆరిపోతాయండి. ఈ డాబా పైన అయితే మనము ఒక్కొక్కటి దులుపుకుంటూ ఆరబెట్టుకోవాలండి. అందుకే నేనైతే ఎక్కువగా బట్టలు ఎక్కువగా ఉంటే మీదకే ఎక్కువగా వస్తాను, బాగా ఎండగా ఉంటే నేను బాల్కనీలోనే వేసేస్తాను. ఇప్పుడైతే ఇంకా గాలి కూడా వేస్తుందండి. బట్టలన్నీ ఆరబెట్టుకున్నాక మళ్ళీ అన్నిటికీ క్లిప్పులు అయితే పెట్టాలి, లేకపోతే మొత్తం కింద పడిపోయి మళ్ళీ దుమ్ము ధూళి అన్నీ అంటేస్తుందండి. ఇంకా వీడియోలు చేయాలి అంటే చాలా టైం ఇదవుతుందండి. ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడైతే ఎవరో ఒకరు డిస్టర్బ్ అనమాట, కాలింగ్ బెల్ కొట్టడం ఇలా అనేసి నాకైతే ఈ వీడియో చేయటానికి వాయిస్ ఇవ్వటానికి నాకైతే 2 రోజులైతే పట్టిందండి. అలాగా టైం అయితే చాలా ఇదయిందనమాట. మధ్యన డిస్టర్బెన్స్ అయితే వచ్చిందనమాట. ఎలాగో ఒకలాగా చేశాను. ఇంకా ఫోన్లో కూడా స్పేసు నిండిపోతుందనమాట వీడియోస్కి. అలా అనమాట, చాలా ఇబ్బంది అయ్యిందండి. ఏదో ఒకలాగైతే నేనైతే వాయిస్ ఓవర్ అయితే ఈ వీడియోకి అయితే ఇస్తున్నాను. ఇంకా నా బట్టలన్నీ ఆరబెట్టేసానండి. ఇంకా కిందకు వచ్చి వంటగదిలోనైతే యుద్ధం అయితే ఉంది కదా. ఇవైతే నేను నేరేడుపళ్ళ గింజలండి, ఇవన్నీ ఎండలో పెట్టుకుంటానమాట. మా వారికి మెంతులు ఇది పొడి చేసి రోజు మార్నింగ్ అనమాట అతను తింటారనమాట, చాలా మంచిది. ఇక్కడైతే నేను దువ్వెనలు అవి ఇక్కడ బాల్కనీలో పెట్టేశాను. ఇప్పుడైతే వంట అనమాట స్టార్ట్ చేయాలండి. పాలు అవి ఉంటాయి కదా, ఇప్పుడు ముందుగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటానండి. పాలని చక్కగా మేగడైతే వస్తుంది. ఇప్పుడైతే చేపలని చక్కగా మనము కల్లుప్పుతోని బాగా కడుక్కోవాలండి. చేపలని కల్లుప్పు వేసి బాగా మనం కడుక్కుంటే చాలా బాగా ఫ్రెష్గా ఉంటాయి, నీట్గా ఉంటుంది, నీసు వాసన ఏమీ ఉండదు. ఇప్పుడైతే నేను ఈ చేపలని సగం వేపుడు సగం ఇగురు చేస్తానండి. ఇగురు కోసం అయితే ఉల్లిపాయ ముక్కలని కట్ చేసుకుంటున్నాను. ఎక్కువగా చేపలు ఫ్రై చేసుకున్నప్పుడు పులుసు బాగుంటుంది, కాకపోతే ఈ మధ్యన మాకు పులుసులు బాగా అయ్యాయండి. అందుకే ఇగురు తినాలని ఉన్నాను. ఇగురులోనే మనము ఉల్లిపాయ, వెల్లుల్లి, టమాటా ఇంకా అల్లం వేసుకొని మనము మసాలాని చేసుకోవాలన్నమాట. ఇంకా ఈ కూరలోని చికెన్ మసాలా వేసుకుంటాము, ఇంకా స్పైసెస్ ఇంకా ఏమీ వేసుకోమండి. చాలా బాగుంటుందండి ఈ ఇగురైతే. ఒట్టి మగ్గు వేసుకొని అయితే మనం అన్నం మొత్తం తినేయొచ్చండి, అంత బాగుంటుంది.
నాకు చాలా ఇష్టం. అప్పుడప్పుడు నేను ఇగుర్లు అయితే చేస్తూ ఉంటానండి. ఇగురు కోసం అయితే మనము ఏ ముక్కలు ఉంచుకుంటాం కదా చేపలు, అవైతే కొద్దిగా ఫ్రై చేసుకొని తీసుకోవాలన్నమాట. నేనైతే ఇలా బుర్ర, తోక ఇలా చిన్న ముక్కలు ఇలా వేసుకున్నానన్నమాట. ఫ్రై కోసం అనమాట. వేరేగా కొద్దిగా పెద్దవి రౌండ్ ముక్కలనేసి వేరేగా ఉంచుకున్నాను. ఇప్పుడు ఈ ముక్కలు మనము ఫ్రై చేసి తీసేసిన తర్వాత మసాలాని అదే ప్యాన్లోని వేసేసి వేపుకోవాలి. అందులోనే చికెన్ మసాలా, పసుపు, ఉప్పు వేసుకొని ఈ మసాలాని చక్కగా వేయించుకొని కొద్దిగా వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక మనం వేయించి పక్కన పెట్టుకున్నాం కదా, ఈ చేప ముక్కలను కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకుంటే మనకి ఇగురు ఉడుకుతుంది అనమాట. ఇప్పుడు మనము చేప ముక్కలు ఉన్నాయి కదా, ఫ్రై కోసం తీసాను. ఇందులోనే మనము కొద్దిగా పసుపు, ఉప్పు, చికెన్ మసాలా, కారం వేసుకోవాలండి. ఇప్పుడైతే ఇది కొద్దిగా ఇటు అటు అయ్యింది వీడియో అయితే, ఫ్రై గురించి నేను చూపించాను కదా. ఇప్పుడైతే నేను ఇవన్నీ వేసేసుకొని ఫ్రై కోసమని కలిపేసి ఉంచేసుకున్నానండి. చేపల వేపుడు కోసం చాలా రకాలుగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి మసాలా పేస్ట్ వేసి చేస్తుంటాను. ఇంకోసారి ఇలాగే గుండెలు వేసుకొని అందులోనే బియ్యం పిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది పకోడీలాగా అనమాట వేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి. ఒక్కొక్కటి ఒక్కొక్క టేస్ట్ అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఒక్కోసారి ఇలా తినాలి అనిపించినప్పుడు ఇలా నేను చేసుకుంటూ ఉంటానండి. ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ ఇగురు కూడా రెడీ అయిపోయిందండి, చేపల ఇగురు. ఇదైతే నేను బంద్ చేసేసి ఇప్పుడైతే రైస్ పెట్టుకుంటున్నానండి. ఇంకా అన్నం అయితే మా ఇద్దరికి ఒక 200 గ్రాముల బియ్యం వేస్తే మాకు సరిపోతుందండి. అన్నం పెట్టేసి ఇప్పుడు కాస్త రిలాక్స్ అవుదామని అయితే హాల్కి వచ్చాను. ఫ్యాన్ వేసుకొని కొద్దిగా కూర్చుందామని. అప్పటికే చూడండి తడిసిపోయి ఉన్నాను నేనైతే. ఇంకా ఎక్కడ కొద్దిగా కూర్చున్నానో లేదో మళ్ళీ టైం అయిపోతుంది. అప్పుడే 1:30 అయిపోయిందండి. ఇంకా చేపల ఫ్రై పెట్టేస్తాననేసి నేనైతే ఇప్పుడు ఫ్రై అయితే పెడుతున్నాను. ఇదైతే చిన్న మంట పైన మనము ఈ చేపలని వేయించుకోవాలండి. చిన్న మంట పైన వేయించుకుంటే లోపల మనకి బాగా కుక్ అయ్యి బయటికి కూడా మనకి ఎర్రగా వేగుతాయండి. చాలా బాగుంటుంది ఈ టేస్టు. ఒక్కొక్క రకంగా ఒక్కొక్క టేస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఈ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం కూడా ఉడికిపోయిందండి. అన్నం కూడా నేను వాష్ చేసుకుంటున్నాను. చిన్న గిన్నె కాబట్టి నేను ఇలాగే వాష్ చేసుకుంటాను. ఒకప్పుడు పెద్ద పెద్ద పెట్టేవాళ్ళం కాబట్టి ఇంకొక గిన్నెలో పెట్టి గ్లాసులు పెట్టి అలా వాడ్చుకునే వాళ్ళమండి. ఇప్పుడైతే చిన్న గిన్నె నేను ఇలా చేత్తోనే పట్టించుకుంటాను. చేత్తో పట్టించుకుంటే గింజ మొత్తం వచ్చేస్తుందండి, చక్కగా అయిపోతుంది. ఇప్పుడైతే అన్నం కూడా అయిపోయిందండి. ఇంకా చేపల ఇగురు కూడా అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా కొద్దిగా క్లీన్ చేసుకోవటమే వంటగదిని. ఇప్పుడైతే ఇంకా చేపలు ఫ్రై పెట్టున్నాను కదా చిన్న మంట పైన, అవైతే అటు ఇటు కొద్దిగా కలుపుకుంటూ ఉండాలండి, తిప్పుతుంటూ ఉండాలి. ఎందుకంటే మనం ఇటు అటు వెళ్ళిపోతే మళ్ళీ మాడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే నేను కొద్దిగా దగ్గరలోనే ఉంటానన్నమాట. ఇప్పుడు చేపల ఫ్రై కూడా అయిపోయిందండి. ఇప్పుడు మేఘం అయితే వస్తుంది అనేసి నేనైతే డాబా పైకి వచ్చానండి బట్టలు తీసుకోవటానికి. ఎందుకంటే నాకు ఇప్పుడు టైం 2 అయ్యింది, భోజనం టైం అనమాట. భోజనానికి కూర్చున్నాను అనుకోండి, మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ గాబరుగా అయిపోతాను. మళ్ళీ అందుకనిసే వేరంగా వచ్చాను. బట్టలు అయితే ఆరిపోయాయండి, గంటలోనే బట్టలు ఆరిపోతాయి. ఎందుకంటే మనకి వాషింగ్ మిషన్ బట్టలు కాబట్టి అందులోనే హాఫ్ మనకి డ్రై అయిపోతుంది. కాబట్టి ఇంకా కాస్త మనకి ఇలా ఆరబెట్టుకుంటే చక్కగా ఎండిపోతాయండి. మళ్ళీ క్లిప్పులు తీసి బట్టలు తీసినట్టుకి మనకి ఈలోగా వర్షం పడిపోతే బట్టలన్నీ తడిసిపోతాయి. అందుకే నేనైతే ముందు బట్టలన్నీ తీసేసానండి. ఇప్పుడైతే ఈ బట్టలన్నీ చూడండి ఎంత కొండలాగా అయ్యింది. ఇవన్నీ ఇప్పుడు మడత పెట్టుకోవాలండి. ఇది ఒక పని అనమాట, బట్టలు మడత పెట్టడం అంటే. ఇప్పుడైతే నేను వడ్డించుకుంటున్నాను, నాకు బాగా ఆకలేసేస్తుందండి. సరిగ్గా 2 అయ్యిందండి. నేనైతే ఈ చేపల మొగ్గు వేసుకొని అయితే ఫస్ట్ అన్నం అయితే తినేసాను వేడివేడిగా. చాలా చాలా టేస్ట్గా ఉందండి. మీరు కూడా ఒకసారి ఇలా ఇగురు చేసుకోండి, చాలా బాగుంటుందండి. ఏ చేపలని ఇలా చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. మా వారి కోసం అయితే నేను కాయనండి, తను వచ్చినప్పుడు చాలా లేట్ అవుతుంది, 3:30 అయిపోతుంది. నా భోజనం అయితే ఇప్పుడైతే కంప్లీట్ అయిపోతుంది. ఈలోగా మా వారు కూడా ఇప్పుడు వచ్చారండి భోజనంకి. తనైతే స్వీట్ పొటాటో పట్టుకొని వచ్చారు. ఇప్పుడు తనకు అన్నం పెట్టేశాను. ఇప్పుడైతే నేను ఈ స్వీట్ పొటాటోను బాగా కడిగేశాను. ఇప్పుడైతే ఇవి ఉడకపెట్టుకోవాలి. ఉడకబెట్టడం అంటే నీళ్ళు వేసి ఉడకబెట్టడం కాదండి. ఇలా మనము మందపాటి కళాయిలు ఉంటాయి కదా మనకి ఏవైనా, అందులో పెట్టేయాలన్నమాట. బాగా కడిగేసి పెట్టుకొని మనము పొయ్యి మీద పెట్టి చిన్న మంట పెట్టుకోవాలి. చిన్న మంట పెట్టుకొని ఇలా చక్కగా మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసుకుంటే చక్కగా మనకి ఆవిరిలోనే చక్కగా ఉడికిపోతాయండి.
చూడండి ఇలా అయితే దీంట్లో విటమిన్స్ మినరల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట బయటికి పోకుండా. ఇంకా ఆ స్వీట్నెస్ ఉండి మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడైనా నేను స్వీట్ పొటాటోని ఇలాగే చేస్తానండి. మీరు కూడా ఇలా కనుక ఎప్పుడు చెయ్యకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మనకి తినడానికి కూడా చాలా బాగుంటాయి. నీటిలో ఉడకపెడితే అది వేరే టేస్ట్ అనమాట. ఇప్పుడు చూసారా ఫోర్క్తో నేను ఇలా పెడితే ఎంత చక్కగా దిగిపోయిందో, లోపల వరకు మనకి చక్కగా ఉడికిపోయాయండి. చూసారా తొక్క తీసైతే ఇలా. ఇప్పుడు మేమిద్దరమైతే ఇవి తినేసామండి. ఈవినింగ్ మేము స్నాక్స్ అంతగా తినము, టీతో బిస్కెట్ తింటాము, లేకపోతే ఇలా ఏవైనా తింటామన్నమాట. ఇప్పుడైతే ఈవినింగ్ అయింది, టీ పెట్టుకుని మధ్యాహ్నం అయితే కొద్దిగా సేరబెడతానండి, 1 గంట నడుము వాలిస్తాను. ఇప్పుడైతే 5:30 అయింది. ఇప్పుడైతే నేను టీ పెట్టుకున్నానండి మా ఇద్దరి గురించి. టీ అయితే నేను బాల్కనీలో నిల్చొని అయితే తాగుతానండి, నాకు చాలా ఇష్టము. బాల్కనీలో అయితే పక్క వాళ్ళు ఇంకెదురోళ్ళు ఇలా నిల్చొని ఉంటారు, వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ నేనైతే టీనైతే తాగేస్తాను ఇక్కడ నిల్చొని. ఇంకా ఈరోజు క్లైమేట్ అయితే చాలా బాగుందండి, చల్ల గాలి వస్తుంది, చాలా బాగుంది ఇక్కడ నిల్చుంటే. ఇంకా కిందన చూడండి వెజిటేబుల్స్ అవి వచ్చాయి అన్నమాట, కిందన వాళ్ళు కొనుక్కుంటున్నారనమాట. ఇది ఎండింగ్ అనమాట మా వీధి అనమాట. ఇది మాకు ఎంట్రీ అనమాట, ఇటు నుంచి మాది కాలనీ అనమాట. అన్నీ ఒకేలాగా ఉంటాయి గల్లులన్నీ. ఈ సంధ్య అయిపోయిందండి, ఇప్పుడు సంధ్య దీపం అయితే నేను పెట్టేశానండి. ఇలా అయితే నేను సంధ్య దీపం కిందనే పెట్టేసుకుంటాను. సాయంత్రం నేను ఎప్పుడు దేవుడి గుడి అయితే ముట్టుకోనండి, రోజంతా అన్ని పనులు చేసి ఉంటాం కాబట్టి. ఇదైతే తులసమ్మ దగ్గర ఈ దీపం అనమాట. ఎందుకంటే బయట పెట్టుకుంటాం కదా దీపంని మనం, ఈవినింగ్ అయితే ఎక్కువ బాగా గాలి వస్తుంది, దీపం మళ్ళీ కొండెక్కే ఛాన్స్ అయితే ఉంది. అందుకే నేను ఈ దీపాన్ని ఇలా ఇత్తడిదైతే కప్పున్నదైనా పెట్టుకుంటాను తులసమ్మ దగ్గర. ఇదైతే చక్కగా మనకి దీపం వెలుగుతూ ఉంటుందండి. ఇప్పుడు ఇది అయిన తర్వాత నేను నా మనవరాలతోనమాట ఇప్పుడు వీడియో కాల్లో మాట్లాడుకుంటూ ఉన్నానండి. తను అప్పుడే లేచింది పాపం, చూడండి నిద్ర ఫేస్ అనమాట. ఇంకా చిరాకుగా ఉంది దానికి మాట్లాడాలి అంటే, అయినా కొద్దిసేపు అయితే నాతో మాట్లాడింది. రోజు తనకి ఒక 3-4 సార్లు అయితే వీడియో కాల్ చేసి అయితే చూస్తానండి, లేకపోతే మనసేం బాగోదు. కొద్దిగా చూసి తనతో మాట్లాడాక ఇంకా నేనైతే చూశారు కదా కొండలాగా వేసాను ఇందాక బట్టలన్నీ, అవన్నీ ఇప్పుడు మడత పెట్టుకోవాలన్నమాట. ఇలా రోజంతా ఊపిరాడని పనులు అయితే ఉంటాయండి. ఇంకా నేనైతే పాత సినిమా పెట్టుకున్నానండి, ఈటీవీ సినిమా ఉంది కదా, దాంట్లోనైతే నాకు ఇష్టం అనమాట. ఓల్డ్ సినిమాలు వస్తాయి, 7 గంటలకైతే పాత సినిమాలు వస్తాయండి. ఇది కథ కాదు అనే సినిమా అయితే వస్తుందండి, జయసుధ ఉంది అందులోనే. నాకు ఎక్కువ ఇష్టమండి ఈ సినిమా అంటే. నాకు ఏవైనా పాత సినిమాలు అంటే చాలా ఇష్టము. సినిమా చూస్తూ నేనైతే బట్టలన్నీ మడత పెట్టేశానండి. ఇంకా ఈ బట్టలు మడత పెట్టేసి ఇవన్నీ ఎక్కడవక్కడ ఇంకా సర్దుకోవాలన్నమాట. చిన్నప్పుడు అనుకునేదాన్ని అమ్మని చూసి, స్కూల్కి వెళ్ళేటప్పుడు స్కూల్ ఎగ్జామ్స్ అసైన్మెంట్స్ అవుతుంటాయి కదా, చదువుకోవాలి, ప్రిపేర్ అవ్వాలి, అయితే అమ్మకే బాగు చక్కగా ఇంట్లోనే ఉంది పనులు చేసుకుంటూ అని అనుకుంటాను. మాకే ఈ కష్టము, స్కూల్కి వెళ్ళాలి, చదువుకోవాలి అనేసి. కానీ ఇప్పుడైతే ఆ పనులన్నీ చేస్తుంటే ఇప్పుడైతే తెలుస్తుందండి అమ్మ కూడా ఎంత కష్టపడిందో అనేసి. ఇలా అనమాట రోజులు మనకి ఉంటాయన్నమాట. ఏ టైం వచ్చినప్పుడు అవి చేయక తప్పదన్నమాట. ఇంకా బట్టల విషయంకి వచ్చేటప్పటికి ఏ బట్టలు ఎక్కడ సర్దాలి, ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కటి పెట్టాలన్నమాట. నా నైటీలన్నీ ఒక ప్లేసు, లంగాలన్నీ ఒక ప్లేసు, శారీస్ అన్నీ ఒక ప్లేసు, మా వారివన్నీ ఒక ప్లేస్, అలా అనమాట అన్నీ సర్దుకుంటానమాట బట్టలు. ఇంకా బట్టలు కూడా అన్నీ మడతలన్నీ ఒకేలాగా నాకు ఉండాలన్నమాట. ఇప్పుడు చాకలమ్మకి ఇస్తాను కదా ఐరన్కి బట్టలు, తనకి ఇచ్చేటప్పుడు కూడా నా శారీస్ అంటే తను ఫస్ట్ వేరే రకంగా అనమాట ఫోల్డ్ చేసింది. అయితే నేను నా బీరువాలో ఎలా పెట్టుకుంటానో, మన బీరువా ప్లేస్ చూసి మనం మడతలు పెట్టుకుంటే మనకి ప్లేస్ అనమాట సరిపోతుంది. అలా అనేసి నేను తనకి చెప్పాను అనమాట, నేను ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటాను, ఇలా చూపించాను తనకి. చూపించగానే అప్పటి నుండి తనకి తెలిసిపోయింది నా ఫోల్డింగ్స్. అలాగే నా చీరలు కూడా అలాగే తను ఫోల్డింగ్ చేసి తెస్తుందనమాట. అలా ఫోల్డ్ చేసుకుంటేనే నా బీరువాలోనమాట బట్టలన్నీ సరిపోతాయండి. నేను చెప్పిన నుంచి చక్కగా పాపం అలాగే తెస్తుందండి తను కూడా బట్టలు. అప్పుడే నా బీరువాలో అయితే బట్టలన్నీ సరిపోతాయి. ఇంకా బట్టలన్నీ సర్దుకోవడం అయితే అయిందండి. ఇంకా చీరలన్నీ అయితే బీరువాలో అయితే సర్దడం అయిపోతుంది. బట్టలు మడత పెట్టడము ఇంకా సర్దడము ఇవి ఒక్క పెద్ద పని అనమాట. ఇప్పుడైతే మా వారేమో మిషన్ తెచ్చేసారండి. 20 రోజులైంది నా మిషన్ అయితే రిపేర్లో ఉండాలన్నమాట. ఇప్పుడైతే మిషన్ అయితే తెచ్చేశారు.
చూసారా ఇప్పుడైతే పెట్టేశారు. ఇంకా ఈ మెషిను నేను కొని 15 సంవత్సరాలు అయ్యిందండి. ఎప్పుడు రిపేర్ రాలేదు, రిపేర్‌కి ఇవ్వలేదు కూడా. అలాగ నేను కుట్టుకుంటూ ఉన్నాను. నేను కొన్నప్పుడే సెకండ్ హ్యాండ్‌లో కొన్నాను. కానీ ఇప్పుడు మళ్ళీ ట్రై చేశాను. కుట్టు ఎలా వచ్చిందో అసలు కుట్టు ఫస్ట్ దారం తెగిపోతూ కుట్టు పడలేదనమాట. అందుకే రిపేరింగ్‌కి ఇచ్చామనమాట. నాకు మిషన్ గురించి అయితే ఏటి తెలీదండి రిపేరింగ్‌లు. కుట్టుకుంటాను కానీ రిపేరింగ్‌లు తెలీదు. అందుకనేసి ఇచ్చాము. 500 అట్ట తీసుకున్నారు. కాకపోతే కుట్టు మాత్రం ఇప్పుడు బాగా పడుతుంది. ఆయిలింగ్ బాగా చేశారండి మిషన్‌ని. చాలా బాగుంది. ఇప్పుడు మిషన్ తొక్కుతుంటే స్మూత్‌గా వెళ్తుందండి. నాకు చాలా హ్యాపీగా ఉంది. ఈ మధ్యన మిషన్ లేకపోవడం నాకు ఇంట్లో ఒక మనిషి లేకపోయినట్టుగా అయిపోయిందనమాట. అంత బోర్ అనిపించింది. ఇంకా ఇప్పుడైతే గిన్నెలు ఇంకా వంటగదిలో ఉన్నాయండి. మార్నింగ్ అయితే టిఫిన్ చేసినవి అన్నీ నేను తోమేశాను. తర్వాత మళ్ళీ భోజనం చేశాక మళ్ళీ ఇన్ని గిన్నెలైతే వచ్చాయండి. ఎలాగైనా సరే గిన్నెలు మాత్రం పడక తప్పదండి. ఇన్నేసి గిన్నెలైతే పడుతూ ఉంటాయి అన్నమాట రోజు. ఇంకా నాన్ వెజ్ కాబట్టి గిన్నెలైతే తప్పదు. ఎందుకంటే మళ్ళీ బుధవారం రేపు అమావాస్య అండి. అన్నీ మళ్ళీ క్లీన్ చేసుకోవాలి, ఇల్లు కూడా ఒత్తుకోవాలి. కాకపోతే నైట్ ఇంకా నాకు కొద్దిగా కూర మిగిలిపోయిందనమాట. ఆ అన్నం నేనే తినాలి, అన్నం కూర మళ్ళీ నాన్ వెజ్ అనేసి మరి ఇల్లు నేను ఏటి క్లీన్ చేసుకోలేదండి. రేపు మార్నింగ్ మళ్ళీ అమావాస్య రోజే తెల్లవారి వేరంగా లెగిసి ఇల్లు అన్నీ ఒత్తుకోవాలన్నమాట. ఇప్పుడైతే గిన్నెలన్నీ తోమేసుకున్నాను. ఇంకా పొయ్యిని కూడా క్లీన్ చేసుకున్నానండి. మళ్ళీ నైట్ మాకు వంట బిజారు ఉండదు కాబట్టి ఈ పొయ్యి అన్నీ ఇప్పుడే నేను ఒత్తేసుకున్నానండి. మా వారి కోసం గోధుమ పిండి అట్టు చేస్తానని చెప్పాను. అందుకే ఇప్పుడు మరి పొయ్యి అంతా నేను ఒత్తేసుకొని ముగ్గులైతే పెట్టుకుంటాను. బాగా నాకు అలవాటండి పొయ్యి మీద ముగ్గులు పెట్టుకోవడం అనేది. ఇలా అయితే పెట్టుకుంటే మనసు శాంతిగా హాయిగా ఉంటుందండి. కిచెన్లోకి రాగానే ఇలా అనమాట. నాకు ముందు నుంచి అలవాటు అనమాట ఇలా ముగ్గులు పెట్టేసుకోవడము. ఏదో ఒక ముగ్గు అయితే పెట్టేసుకొని రెడీ చేసుకుంటానండి నా కిచెన్ని. ఇప్పుడైతే ఇంకా తోమిన గిన్నెలు ఉన్నాయి కదా, అవన్నీ పేర్చుకోవాలన్నమాట. ఇలా అనమాట రోజు ఏదో ఒక పని అయితే ఉంటుందండి. అందరూ అంటారు ఏం పని ఒక్కదే ఉంది కదా, ఏడ్ చేస్తుందిలే అని అనుకుంటారండి. కానీ ఇవన్నీ చూపిస్తే కానీ మీకు తెలియదు కదా, ఇన్ని పనులు అయితే ఉంటాయి అన్నమాట ఇంట్లోని. అలా ఖాళీ ఉండదు, ఏదో ఒక పని చేసుకొని ఉంటానన్నమాట. ఇంకా టైం సరిపోవట్లేదు. ఇప్పుడు యూట్యూబ్ అయిన నుంచి అయితే ఇంకా నాకు టైం సరిపోవట్లేదండి. ఇంకా వీడియోస్ అన్నీ నేనైతే ఎడిటింగ్ చేయటము, వాయిస్ ఇవ్వటము అవన్నీ అయిపోతుందన్నమాట నాకు. ఇంకా ఈ వంట పని అయిన తర్వాత ఇంకా వాటర్ అయితే మధ్య మధ్యన తాగుతూ ఉండాలండి. మనం పని చేస్తూ ఉంటాం కదా, నేనైతే గడిగడికి వాటర్ మాట తాగుతూ ఉంటానండి. ఇంకా మా వారి కోసం అయితే నైట్ గోధుమ పిండి అట్టు చేస్తానండి. దానికోసం కలిపి అయితే ఉంచేస్తాను. ఇందులో కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లము, జీలకర్ర అన్నీ వేసుకొని అట్లు చేసుకుంటే చాలా బాగుంటుంది. నాకు ఎలాగో రైస్ ఉంది కాబట్టి, కొద్దిగా చేపల కూర ఉంది కాబట్టి నేను తినేస్తాను. మా వారు వచ్చేటప్పుడు 10-10:30 అవుతుంది కాబట్టి నేను అప్పుడు ఈ అట్లు చేస్తానండి. ఈరోజు వ్లాగ్ అండి ఇది. మీరు కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే. బాయ్ బాయ్.